ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడికిని ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని చూస్తే ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. కనుబట్టి చాలా స్పష్టంగా ఈ వచన భాగంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రియులారా, మరి ఆహారము వలన కాక యెహోవా మాట వలన నరులు బ్రతుకుతారు అని చాలా స్పష్టంగా ఇక్కడ మోషే ద్వారా తెలియబడతా ఉంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయంలో మానవుడు బ్రతకాలంటే, మానవుడు జీవించాలంటే, మానవుడు మంచి భవిష్యత్తులోనికి వెళ్ళాలి అనంటే ఆధారము దేవుని వాక్యమే. అందుకే కీర్తనాకారుడు నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగునై ఉన్నది అంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యమే నన్ను బ్రతికించెను. నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలగచేశాను. ఈరోజు దేవుని వాక్యము ధైర్యపరచగలదు. దేవుని వాక్యము ఖండించగలదు. దేవుని వాక్యము దండించగలదు. దేవుని వాక్యము వాదార్చి ఆదరించి తన దగ్గరకు చేర్చుకోగలగదు. ఈరోజు అటువంటి శక్తి జీవంగల దేవుని వాక్యమునకుంది. నా ప్రియమైన స్నేహితులారా, ఈ సందర్భంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇంత ఘనమైన, ఇంత విలువైన దేవుని వాక్యానికి ఈ మధ్య దూరమైపోతున్నావేమో, అనగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, ఒకవేళ మందిరానికి వెళ్ళినా వాక్యాన్ని తప్పిపోతున్నావేమో. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ కొరకు శ్రేష్టమైన వాక్యమును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నిర్లక్ష్యం వలన దేవుని వాక్యానికి దూరమైపోయి ఆ శక్తిని, ఆ బలమును, ఆ శ్రేష్టమైన స్థిరమైనటువంటి దానిని ఈరోజు పోగొట్టుకుంటున్నావేమో, పరిశీలన చేసుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యముతో సహవాసం చేసేవాడు ఎప్పుడూ శక్తిమంతుడుగా ఉంటాడు. వాక్యముతో జీవితాన్ని గడిపేవాడు ఎప్పుడూ ఆ బలవంతుడుగా ఉంటాడు. అపవాదికి భయపడాల్సిన పని లేదు. శోధనలకు లొంగిపోవలసిన పని లేదు. శత్రువు దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు. ఎందుకో తెలిసిన, ఈరోజు దేవుని వాక్యముతో సహవాసం చేసే వారి దగ్గరికి అపవాది రాలేడు. వాక్యమున్న చోట అపవాదికి చోటుండదు. జీవంగల దేవుని వాక్యమున్న చోట అపవాది నిలువలేడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మనం చదువుకున్న 4వ వచనం, ఆ అధ్యాయంలో ఉన్న వచనం ప్రకారంగా మనం ఒకసారి మరలా దాన్ని ఆలోచన చేస్తే, మరి ప్రియమైన మిత్రులారా, ఆయన అపవాదిని దేంతో జయించాడు అనంటే మరలా దేవుని వాక్యముతోనే తిప్పికొట్టాడు. సామాన్యంగా మాట్లాడుతున్నంతసేపు అపవాది చాలాసేపు ప్రభుని తర్కిస్తూ, వాదిస్తూ మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రస్తావించి సమాధానం చెప్పాడో, ఇక్కడి నుంచి అపవాది పారిపోయినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. కనుక ఈ శ్రేష్టమైనటువంటి, ఈ విలువైనటువంటి సమయంలో దేవుని వాక్యం ఉన్న చోట అపవాది నిలువలేదు. దేవుని వాక్యం ఉన్న చోట శోధనలకు తావులేదు. దేవుని వాక్యం ఉన్న చోట ఏ విధమైనటువంటి బాధలకు, ఇబ్బందులకు అక్కడ చోటు, అవకాశం లేదు. ప్రియమైన మిత్రులారా, దేవుని వాక్యం ఉన్న చోట నిందలు, అవమానాలు వేసిన ఖచ్చితంగా దేవుని వాక్యము దాన్ని తిప్పికొట్టి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనకు ఇవ్వగలదు. ఈరోజు అటువంటి పవిత్రమైనటువంటి జీవంగల దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. అయితే పిల్లరా, పూర్వకాలంలో మునుపటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇశ్రాయేలును దేవుడు మన్నానిచ్చి పోషించాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఈ వచన భాగంలో మరొక మాటలో ఏమని రాయబడిందనంటే, మన పితరులైనటువంటి వారు మన్నాను తినినను చనిపోయిరి. అవునండి.
వారు మన్నా శ్రేష్టమైంది. మన్నా దేవుని యొద్ద నుంచి వచ్చిన మన్నా. దేవుడిచ్చినటువంటి మన్నా. ఇది తినేస్తే ఇక మాకు తిరుగులేదని అనుకున్నారు. కానీ ప్రియ స్నేహితులారా, మన్నా తినినను వారు చనిపోయారు. అంటే ప్రస్తుత కాలములో మనను జీవింపచేసే మన్నా ఏది అనంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న జీవం గల దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు జీవాహారమైన, ప్రాణాధారమైన, మన బ్రతుకులో శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసి వాక్యము లేనటువంటి ఆత్మీయతను ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం మేము. చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం పాటలు వరకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తులుగా మనం ఉన్నాం మేము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు జీవం గల దేవుని వాక్యం కొన్నిసార్లు ఎక్కువ సేపు చెప్తున్నప్పుడు మనకు బోరు కొట్టేస్తుందేమో. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చికాకుగా అనిపిస్తుందేమో. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా మనలో కనబడితే మనం వెంటనే భయపడాలి. అంటే మనము పడిపోతున్నాము, మనము చెడిపోతున్నాము, మనం ఆత్మీయంగా నాశనమైపోతున్నామని చెప్పడానికి ఈ రకమైనటువంటి లక్షణాలు ఒక సూచనగా భావించాలి.